వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ సమయస్ఫూర్తి. ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడు. ఆ చుట్టుపక్కల గ్రామంలో భద్రయ్యకు చేయి చూపించని వాడు లేడు. అతను చేయి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనది, ఆ మనిషికి లోగడ ఏమి జరిగినది, ముందు ఏం జరగబోతోందో చూసినట్లు చెప్పేవాడు. హస్త సాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతన్ని వెరచి అతనుండే గ్రామం ఛాయలకు వెళ్లేవారు కారు. ఎవరైనా పొరపాటును వస్తే భద్రయ్య వాళ్ళను 10 మందిలోనూ పరీక్ష పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ గ్రామం నుంచి బయటికి పంపేవాడు. భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికే వచ్చాడు. రామశాస్త్రి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామ చావిడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య, ఏమయ్యా, నువ్వు ఏ గ్రంథాలు చదివావు? నీ గురువు గారు ఎవరు? హస్త సాముద్రికంలో ఏ విభాగాలు నీకు బాగా తెలుసు? అసలు నీదే ఊరు అని ప్రశ్నలు వేశాడు. అయ్యా, నేను హస్త సాముద్రికం శాస్త్రం చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసినది బహుకొద్ది. తెలిసినంత వరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను. ఇక ఊరా, పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్టగడిస్తే అదే నా ఊరు అన్నాడు రామశాస్త్రి చాలా అణుకువగా. అతని అణుకు చూసి భద్రయ్య రెచ్చిపోయి, నీ వెర్రి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులిచ్చేంత వెర్రి వాళ్ళు కారయ్యా. నా సంగతి నువ్వు విని ఉండలేదు కాబోలు. హస్త సాముద్రికంలో అందవేసిన చెయ్యి నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచి నీరు కూడా ముట్టదు. అందుచేత మరో ఊరు చూసుకో అని నిష్ఠూరంగా అన్నాడు. అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది. ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదని అతను, అయ్యా, ఎంతటి వారు, నేను మీకన్నా గొప్ప మాన్నని ప్రగల్భాలు పలకలేదు. కాని మీరు ఏ ఆధారము లేకుండా నన్ను తీసిపారేశారు. తరతమ భేదాలు నిర్ణయం అయ్యేది పరీక్షలోనే కదా. మీకు నాకన్నా ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు. అక్కడ చేరిన వారు రామశాస్త్రి చెప్పినది సబబేనని ఇద్దరు ఎరగని మనిషి చేయి చూసి ఆ మనిషి గురించి చెబితే ఎవరు చెప్పినది సరిగా ఉన్నదో తెలిసిపోతుందని అన్నారు. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే అటుగా ఒక పొరుగురు మోతుబరి వచ్చాడు. గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయన్ని పిలిచి, అయ్యా, ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది. మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి వీరిద్దరికి మీ చేయి చూపించండి అని అన్నారు. పొరుగురు మోతుబరి దగ్గరికి వచ్చి చేయి చాచాడు. భద్రయ్య అతని చేయి చూసి, అయ్యా, ఇది పరీక్ష గనక ఉన్న మాట చెప్పక తప్పదు. మీకు ధనం చాలా ఉన్నది గాని అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది. మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు అని అన్నాడు. మోతుబరి మండిపడి, అబద్ధాల కూతులతో నన్ను అవమానించటానికేనా పిలిచారు అని అన్నాడు. రామశాస్త్రి అతనితో, ఆగ్రహించకండి. కొందరు హస్త సాముద్రికం అంతా తమకే తెలుసు అనుకుంటారు. మీ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి. మీ చెయ్యి లక్ష్మీపుత్రుడిది. ఈ రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లులుగా అయిపోతారు. పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి అని అన్నాడు. ఈ మాటలకు మోతుబరి పొంగిపోయి, శభాష్, నా సంగతి అంతా దగ్గరుండి చూసినట్లు చెప్పావు. చేసి చూసి చెప్తే అలా చెప్పాలి గాని ఈ రెండో ఆయనలాగా పుల్ల విరుపుగా మాట్లాడితే ఎలా అన్నాడు. రామశాస్త్రి ఆయన చేతిలోకి చూస్తూ, మీరు నా జ్ఞానశాస్త్రాన్ని మెచ్చుకుని నాకు ఉంగరం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. మీ దాతృత్వం జగమెరిగినదే కదా అన్నాడు. ఈ మాటలకు మోతుబరి కొయ్యబారిపోయాడు. రామశాస్త్రి చూసి, కొంపతీసి తప్పు చేశానా ఏమిటి, ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు. మోతుబరి తమాయించుకుని, అబ్బే, మరేమీ లేదు. నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది అని తన వేలిన ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్త్రికి ఇచ్చి తమ దారిని తాను వెళ్లిపోయాడు. అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షల్లో గెలిచినట్లు అంగీకరించారు. భద్రయ్య ముఖం ముడిచిపోయింది. రామశాస్త్రి వారితో, నిజానికి భద్రయ్య గారు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడే. కానీ అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్త్రజ్ఞానం చాలదు. సమయస్ఫూర్తి కూడా ఉండాలి. జ్ఞానానికి లౌక్యం తోడు కాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది. అహంకారం అవమానాన్ని తెచ్చిపెడుతుంది అని అన్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.